కొంతకాలంగా సొంత పార్టీలో అసహనానికి గురై ఇటీవల రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. మరో 10 రోజుల్లో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు స్థలం, తేదీని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 20న బీఆర్ఎస్లో చేరనున్నట్టు ఆయన చెప్పారు. ఆ రోజు జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అధికారికంగా గులాబీ కండువా కప్పుకొనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతూ ఉండగా ఆయన సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ప్రకటనకు ముందుగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుసుకున్నారు. కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ను సైతం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఆ కాసేపటికి పార్టీలో చేరే తేదీ, వివరాలను జీవన్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్. మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిశారు. దాదాపు 3 గంటలకు పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అదేవిధంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, తదనంతరం చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. ఆ తర్వాత ఆప్యాయంగా కేసీఆర్ జీవన్ రెడ్డిని మందలించారు. అదేవిధంగా మరోవైపు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే జీవన్ రెడ్డి చేరతారని ప్రచారం జరిగిందో అప్పటి నుంచి జీవన్ రెడ్డి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా జరుగుతోంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ ధోరణి పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ముఖ్యంగా జగిత్యాలలో తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం, తన వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలు తాను పనిచేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాను, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎంపీగా పోటీ చేశాను, అప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందంటూ కూడా జీవన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు సరైన గౌరవం లేదంటూ జీవన్ రెడ్డి అనేక సందర్భాల్లో బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర నేతలంతా జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి జీవన్ రెడ్డికి సరైన గౌరవం కల్పిస్తాము, పార్టీ మారకుండా ఉండాలంటూ అనేక సందర్భాలుగా జీవన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం తన ఆత్మగౌరవం దెబ్బతినింది, కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదనే అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇటీవల జగిత్యాల నియోజకవర్గంలో తన అనుచరులతో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వేదికపైనే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బహిరంగంగానే విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనపడింది. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చినటువంటి కేటీఆర్ ఈ నెల 8వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిశారు. కేసీఆర్ని కలిసి జీవన్ రెడ్డి పార్టీలో చేరికపై చర్చించారు. ఆ తర్వాత 9వ తేదీన జగిత్యాలకు వెళ్ళారు. జగిత్యాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలను తీసుకొని జగిత్యాలకు వెళ్ళి జీవన్ రెడ్డిని కలిసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న కేసీఆర్ను కలిసినటువంటి జీవన్ రెడ్డి బయటకు వస్తూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. మరోవైపు తాను 20వ తేదీన జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి
పార్టీలో చేరబోతున్నట్లుగా జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారంటూ జీవన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యంగా 2025లో జరిగినటువంటి ఏప్రిల్ 27న గత సంవత్సరం ఏప్రిల్ 27న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలోనే ఎలకతుర్తి బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఎక్కడ కేసీఆర్ బయట ప్రజాక్షేత్రంలోకి రాలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, బయట ఎక్కడ జిల్లాల పర్యటన చేయలేదు. ఇప్పుడు మాత్రమే జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్ జగిత్యాలకు వస్తారంటూ జీవన్ రెడ్డి స్వయంగా చెప్పడంతో కేసీఆర్ పర్యటన దాదాపు ఖరారైనట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20వ తేదీన మాజీ మంత్రి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పుకోవడం లాంఛనంగా ఖరారైందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం, గౌరవం ఇస్తామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధానంగా గతంలో కె కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సెక్రటరీ జనరల్ పదవితో పాటు రాజ్యసభ 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు కె కేశవరావు గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందనే ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల అసెంబ్లీ స్థానాన్ని త్వరలో రాజకీయ సమీకరణాలను బట్టి డీలిమిటేషన్ అయినా డీలిమిటేషన్ కాకపోయినప్పటికీ జీవన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి జగిత్యాల అసెంబ్లీ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా జీవన్ రెడ్డి పార్టీ మారినప్పటికీ తమకు ఎట్లాంటి నష్టం లేదంటూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం అయితే చేసింది. మొత్తానికైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అందరూ ఊహించినట్లుగానే రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గూటికి జీవన్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమైపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన లాంఛనంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. రైట్. సవినిక ఇప్పటికే అటు పార్టీలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. చాలాసార్లు కూడా జీవన్ రెడ్డి బహిరంగంగానే నాకు అన్యాయం జరుగుతోంది, పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా ముందు నుంచి చెప్పుకొచ్చారు. మరి అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్ పైనే అనే అనేకమైన విమర్శలు చేశారు. మరి ఈ నేపథ్యంలో 20వ తారీఖున జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందించారు? మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి సహజంగా ఉంటాయి. జీవన్ రెడ్డి పైన గతంలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. 2006లో కరీంనగర్లో 2004లో కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్ మంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తోందంటూ కేంద్ర కేబినెట్ నుంచి కేసీఆర్, రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు. ఆ తర్వాత 2006లో ఉప ఎన్నిక జరిగింది. కరీంనగర్ లోక్సభ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నిక జరిగితే స్వయంగా కేసీఆర్ పైనే అప్పుడు జీవన్ రెడ్డి పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేశారు. జీవన్ రెడ్డి కేసీఆర్ పైనే పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, పోటీలు అంటే ప్రత్యర్థులుగా పోటీ చేయడం అనేది కామన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అక్కడ నష్టం జరుగుతుంది, తన అనుచరులకు నష్టం జరుగుతుందనే భావనతోటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తితో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో 2 కత్తులు ఒకే వరలో ఉండవు అనే సామెతను జీవన్ రెడ్డి నిజం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సమీర్.